హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. ఈరోజు తెలంగాణ పెళ్లికి ముందు జరిపేటువంటి కార్యక్రమాలను పార్ట్ 2గా పోషమ్మను చేసుడు, ఐరన్లను, గరిగబుడ్డిని, పుస్తెమట్టలను ఎలా పద్ధతి ప్రకారం తీసుకొస్తారు, వడిబియ్యం ఎందుకు పోస్తారు, ఎవరెవరికి పోస్తారు, పద్ధతిగా ఎలా పోయాలి అనే విషయాలను చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. పెళ్లికి ముందు పోచమ్మ తల్లిని చేస్తూ ఉంటారండి. ఈ పోచమ్మను ఎందుకు చేస్తారంటే తెలంగాణలో గ్రామ దేవతను ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. గ్రామ దేవతల్లో పోచమ్మ అమ్మవారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి పోచమ్మకు చేసిన తర్వాతనే ఏదైనా చేస్తూ ఉంటారనమాట. అందుకోసమని పోచమ్మకు చేస్తూ ఉంటారు. ఈ పోచమ్మను మనకు పెళ్ళికి ఈరోజు మధ్యాహ్నం ఉందనుకోండి, ఎక్కువ తెలంగాణ పెళ్ళిళ్ళు పొద్దుట పూటనే అవుతాయి కాబట్టి ఈ మా ముహూర్తం వచ్చేసి 11 గంటలకి. అందుకోసమని పొద్దున్న చీకట్లనే లేచి అమ్మవారికి అయితే చేయడం జరిగింది. ఒకవేళ తెల్లవారుజామున ఉందనుకోండి, ముందు రోజు సాయంత్రమైన అమ్మవారికి ఆ పెళ్లి కూతురుకు పెట్టాల్సినటువంటి బట్టలు, అలాగే అమ్మవారికి పెట్టాల్సినటువంటి బట్టలు, వీటితో పాటుగా మామూలు టైంలో మనము అమ్మవారికి చేసుకునేటప్పుడు ఏమేమి తీసుకెళ్తామో అవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే పసుపు, కుంకుమ, ఉల్లిగడ్డలు, కొబ్బరికాయలు, బెల్లం శాఖ, పెరుగు శాఖ, అలాగే బోనాలు కూడా చేస్తే ఒకటి చేస్తారు, లేదంటే 2 చేసుకెళ్తారు. అంటే బెల్లం అన్నము లేదా పసుపన్నము ఇలా కూడా చేసుకెళ్తారనమాట. అంతేకాకుండా ఈ అమ్మవారికి పెట్టినటువంటి చీర ఎవరైతే ఉంటారో వారి తల్లికి కానీ అత్తకు కానీ ఇస్తారు. పెళ్లి కూతురు చీరను పెళ్లిలో కట్టిస్తారనమాట. పోషమ్మని చేసుకొని వచ్చిన తర్వాత అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మైలపొల్లు అనేది తీస్తూ ఉంటారు. ఎందుకు వస్తారు చెప్పండి, మీకు తెలిసినంత వరకు. దేనికి పోస్తారని? అక్షింతల కోసం. ఫస్ట్ మైల పోతుందని మైలపొల్లు తీస్తారు. ఈ మైలపొల్లని మంగళవాళ్ళు చేస్తూ ఉంటారు. పెళ్లికి ముందు ఈ మైలపొల్లను తీస్తారు. ఇది చేసిన తర్వాతనే, స్నానం చేసిన తర్వాతనే అప్పుడు పెళ్లి కూతురుని అనేది తయారు చేసేసి కళ్యాణ మండపానికి తీసుకొస్తారన్నమాట. ఇంతకీ మైలపొల్లు ఎందుకు పోస్తారు అనే అర్థాన్ని, అలాగే మైలపొల్లు చేసేటువంటి పూర్తి వివరాలను గురించినటువంటి వీడియో మన ఛానల్లో ఉందండి. దాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూసి ఈ వీడియోతో పాటు ఆ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పోల్ అనేది 2 ప్లేస్లలో పోస్తూ ఉంటారండి. ఒకటేమో ఇక్కడ మనకు మైలపోలు, అలాగే ఇంకొకటేమో పెళ్లి పందిట్లో పోసేటువంటి ముత్యాల పోలు అని అంటారు. దాన్నే పెళ్లి పోలు అని కూడా అంటారు. వాటికి రెండింటికి మధ్యలో కూడా తేడా కూడా మనకు వీడియో ఛానల్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా కాడిని ఎందుకు పెడతారనే విషయాన్ని గురించి కూడా తెలియజేయడం అయితే అయింది. ఇంతకీ మైలపోలు అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే పుట్టినప్పటి నుండి పెళ్లి వరకు ఉన్నటువంటి మహిళలను ఈ మంగళవాళ్ళు మాత్రమే తొలగించగలరు. అలా తొలగించిన తర్వాత మొదటి ఆశీర్వచనం అనేది ఈ మంగళవారి దగ్గర నుంచే వస్తుందన్నమాట. అందుకోసమనే ముందు వాళ్ళే బొట్టు పెట్టి ఆశీర్వాదం అనేది ఇస్తారు మంగళవాళ్ళు. ఆ తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఆ తర్వాత బంధుమిత్రులందరూ కూడా ఇలా ఆశీర్వదించిన తర్వాత వాళ్ళకు తలకు నూనె అంటేసేసి కాళ్ళ గోళ్ళు తీసేసి అప్పుడు స్నానానికి పంపిస్తారనమాట. ఇంతటితో మైలపోళ్ళు అనే కార్యక్రమం అయితే పరిసమాప్తి అవుతుందండి. మైలపోలుకు పోసినటువంటి బియ్యాన్ని అయితే మంగళవాళ్ళే తీసుకెళ్తారండి. దానికని కేటాయించినటువంటి బియ్యం మొత్తాన్ని వాళ్ళే తీసుకెళ్తారు. అలాగే ఆ ప్రదేశం అంతా మైలపడి ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశాన్ని ఊడ్చేసి తర్వాత పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి అయితే చేసుకుంటారు. ఇలా మైలపోళ్ళు తీయగానే వెంటనే ఐరన్లు తీసుకురావడానికనే వెళ్తూ ఉంటారనమాట. అంటే ఐరన్లను కుమ్మరివారి ఇంట్లో నుంచి తీసుకొచ్చేసి ఇంకొకరి ఇంట్లో పెడతారు. నిద్ర చేయకుండా మన ఇంట్లో వేరే వాళ్ళ ఇంట్లో పెడతారనమాట. ఆ ఐరన్లను తీసుకొచ్చేటప్పుడు మంగళహారతులతోటి, బాజా భజంత్రీలతోటి తీసుకురావడం కోసమని వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు మనము వాళ్ళకు పెట్టడానికి, అంటే వాళ్ళకు సంతోషంగా వాళ్ళకి మనము పెడితే బట్టలు అనమాట. అంటే జాకెట్ ముక్క, టవాల్లో, అలాగే లడ్డూలు. పెళ్ళిళ్ళలో, తెలంగాణ పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా లడ్డూలు అయితే చేస్తూ ఉంటారు. ఆ లడ్డూలను ప్రసాదంగా వాళ్ళకు ఇచ్చేసి వారి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టినటువంటి ఐరన్ కుండలను, అలాగే గరిగబుడ్డిని తీసుకొని వచ్చి మనకు ఇస్తారనమాట. అక్కడ పెడతారు. ఆడ పెట్టిన తర్వాత మనము అందరు బొట్లు అవన్నీ పెట్టేసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం మర్యాదలు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఏ టీ కాఫీలో ఇస్తారు, స్వీట్లు అవి పెట్టుకుంటారనమాట. అలా పెట్టుకున్న తర్వాత అందరూ మళ్ళీ స్వీట్లను తినేసేసి అప్పుడు ఐరన్లను ఎత్తుకునే వాళ్ళు కూడా ఉంటారండి, 2. అది భార్య భర్తలైనా ఎత్తుకోవచ్చు, లేదా బావా బామ్మర్ది వరసైన వాళ్ళు ఇలా ఈ ఐరన్ కుండలను అనేది తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఈ ఐరన్ కుండలు తీసుకెళ్లే వాళ్ళు మళ్ళీ 16 రోజుల పండుగ తర్వాత మంచి రోజు చూసుకొని ఐరన్ కుండలను మళ్ళీ ఎత్తుకోవాలన్నమాట. ఐరన్లు ఎత్తుతాము అని అంటారు. ఆ రోజు
రోజు మళ్ళీ వాళ్ళే ఎత్తాలన్నమాట, తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ పెడతారు. ఆ తర్వాత కూడా వీళ్ళు ఉండాలి. అంటే లోకల్ వాళ్ళైతే బెటరు, నాన్ లోకల్ వాళ్ళైతే మళ్ళీ పర్టికులర్గా రావాల్సి వస్తుంది. అందుకోసమనే మనకు స్థానికంగా ఎవరైతే ఉంటారో అవైలబుల్గా ఇలా ఉంటారో వాళ్ళు మనకు అక్కడికి రావాల్సి ఉంటుంది. కొన్ని బియ్యాన్ని కూడా తీసుకెళ్తారు. అలాంటి బియ్యాన్ని మన తాంబూలంలో కొన్ని వేస్తారన్నమాట. మిగిలినవి వాళ్ళు తీసేసుకుంటారు. ఆ తర్వాత మన ఇంటికి వచ్చిన వాళ్ళు కదా అని మర్యాదగా అందరికీ టీలో లేదంటే ఏ స్నాక్స్ టిఫినో పెట్టేసేస్తారు, పసుపు బొట్లు ఇస్తారన్నమాట. ఆ తర్వాత అక్కడ నుంచి ఐరన్ కుండలు ఏవైతే ఉంటాయో ఐరన్ కుండలకు పైన మూతలు ఉంటాయి కదా, ఆ మూతలను బోర్లించి చాలా జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటారన్నమాట. ఈ ఐరన్లను అవిరేడు, ఐరన్లు లేదా ఐరేని అనేసి ఐరేని ఘటాలు అని కూడా అంటూ ఉంటారు ప్రాంతాలను బట్టి. అయితే తెలంగాణలో కాకుండా ఇరు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఐరన్ పూజ అనేది చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ ఈ ఐరన్ కుండలను కుమ్మరి వాళ్ళు ప్రత్యేకంగా పెళ్ళిళ్ళ కోసమని కుండలను తయారు చేసి వాటి మీద రంగురంగుల అల్లికలను, బొమ్మలను, ముగ్గులను చిత్రీకరిస్తారు. ఈ కుండల పైన మూతలను కూడా పెట్టి దీపారాధన చేస్తూ ఉంటారనమాట. కుండల్లో మనకు అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయకంగా ఏవైతే డిజైన్స్ వేస్తారో అలా వేస్తారు. ఇప్పుడు రెడీమేడ్గా కూడా దొరుకుతున్నాయండి, బోల్డ్ అంత రేట్లు 2000, 3000 అని అమ్ముతూ ఉన్నారు. కుండలు తీసుకొచ్చేటప్పుడు కుమ్మరోళ్లకు కుండలకు ఖర్చు డబ్బులు వేరే ఇవ్వాలి, అలాగే కట్నం కూడా వేరే పెట్టేసి మరి మనము ఆ కుండలను అనేది తీసుకొచ్చుకోవాలి. మామూలు కుండలకైతే ఒక రకంగా ఉంటుంది, డెకరేషన్ చేసినవి అయితే మరొక రకంగా ఉంటుంది. ఇలా ఐరన్ కుండలను అలాగే గరిగబుడ్లను తీసుకొచ్చేటప్పుడు చెద్దర్ని 4 వైపులా 4 పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే వీళ్ళు హైట్ ఉన్నారనేసి ఇద్దరే పట్టుకుంటున్నారు, చేతులు పొడవు కానీ. అలాగే మధ్యలో ఒకరు కర్రతో ఇలా పై గొడుగులాగా పడతారనమాట. అంటే ఎండా వాన ఒక మర్యాద పూర్వకంగా ఇలా చెద్దర్ని పట్టి మరీ తీసుకొస్తూ ఉంటారు. వాటి కింద ఈ ఐరన్ కుండలు పట్టుకున్న వాళ్ళు టవాల్ను వేసుకొని వాళ్ళు జాగ్రత్తగా ఐరన్ కుండలను అనేది తీసుకొస్తూ ఉంటారన్నమాట. ఈ ఐరన్ కుండలను గౌరీ స్వరూపంగా, లక్ష్మీదేవిగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఇలా తీసుకొచ్చినటువంటి ఈ ఐరన్ కుండలకు వీటన్నింటికి మనము గుమ్మం దగ్గర ఆపేసి చాకలి వాళ్ళు ఉంటారు కదా, మిత్తి తీస్తారన్నమాట. మిత్తి తీయడం అంటే దిష్టి తీయడం అనమాట. అలా దిష్టి తీసేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలా కాళ్ళకు ఎదురు నీళ్లు ఇస్తారనమాట, ఎదురు కాళ్ళకు నీళ్ళు ఇస్తారనమాట. నీళ్ళతోటి కాళ్ళు గడిగేసేసి అప్పుడు లోపలికి ఆహ్వానిస్తారు. అప్పుడు మంగళహారతులు ముందుగా వెళ్తూ ఉంటే వెనకాల ఐరన్ కుండలు అలాగే గరిగబుడ్డిని తీసుకొచ్చి ఒక జాగ్రత్తగా ఉన్నటువంటి ప్లేస్లో, అంటే పెళ్ళి అంటే అందరు ఉంటారు కదా, అలా ఎవరు లేని ప్లేస్లో ఒక ప్రదేశంలో కొన్ని బియ్యం పోసేసి ఆ బియ్యం పైన ఈ కుండలను జాగ్రత్తగా పెడతారనమాట. అలాగే గరిగబుడ్డిని కూడా ఇక్కడ పెడతారు. ఇక్కడ మళ్ళీ గౌరీ పూజ కూడా ఇక్కడే చేయిస్తారు. పెళ్లి కూతురుతో కానీ పెళ్లి కొడుకుతో కానీ పెళ్లిపీటల మీదకి వెళ్లే ముందర ఇక్కడ పూజ చేయిస్తారనమాట. దారం చుట్టేసి పూజ చేస్తారు. పెళ్ళైన తర్వాత కూడా కొత్త జంటని ఇక్కడికి తీసుకొచ్చి దండం పెట్టిస్తారు. ఆ తర్వాత పెళ్లి తర్వాత కొన్ని రోజులకి ఇక్కడ అందులో బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ లేదా నీళ్ళని కానీ పోసుకుంటూ ఉంటారనమాట. ఐరన్ కుండలను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇక పుస్తమట్టలు తీసుకురావడానికి కూడా మళ్ళీ వెంటనే వెళ్ళాలి. ఈ పుస్తమట్టెలను ముందుగానే మనం కంసాలి వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకురావాల్సి ఉంటుంది. తీసుకొచ్చేటప్పుడు కూడా ఆయనకు కూడా వేరే కట్నం పెట్టాలి. అలాగే చేయించినందుకు బంగారానికి కూడా వేరుగానే ఎలాగో ఇస్తామనుకోండి. ఆ తర్వాత వేరే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి, అంటే వాళ్లకు శ్రేయోభిలాషులైన వారి ఇంట్లోనే పెడతారన్నమాట ఈ మంగళసూత్రాలను. ఎండు కొబ్బర్లు ఉంటాయి కదా, ఆ కుడకలు అంటారు కదా, ఆ కుడకలలో పెట్టేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దేవుడి దగ్గర పెట్టేసి ఉంచుతారు. ఈ సాంప్రదాయ పెళ్లిలో ప్రతి ఇంట్లో పెళ్లి జరిగినటువంటి సందడి ఉంటుందండి. ఎందుకంటే కూరళ్ళకి వెళ్ళినప్పుడు, ఐరాళ్ళకి వెళ్ళినప్పుడు, పుస్తమట్టలకు వెళ్ళినప్పుడు, పోషమ్మకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి ఇంటిని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. హంగామా చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు కూడా రావాలి కదా మన పెళ్ళిళ్ళకు, పేరంటాలకి, అక్కడ పాలు పంచుకోవాలి కదా. 10 మంది కలిస్తేనే పెళ్ళి అవుతుంది కదా. అలా ప్రతి ఒక్కరూ కూడా హడావుడి సందడిగా ఉంటుంది. ఊరంతా పెళ్ళే అన్నట్టుగా ఉంటుంది ఒక్కరింట్లో పెళ్ళైనా కానీ. అందులోనూ ఊర్లలో పెళ్ళంటే అందరూ మన కులస్తులు, మన బంధువులు అందరూ కూడా మన చుట్టుపక్కలే ఉంటారు కాబట్టి ఇంకా చాలా సందడిగా ఉంటుంది. ఇక పెళ్లి కూతురు ఇంటి నుండి తీసుకొచ్చినటువంటి జాకెట్ ముక్కలు, బియ్యము, లడ్డూలను, పోక, ఖర్జూర, ఎండు కొబ్బరిని వాళ్ళకి అప్పచెప్తారనమాట. కొన్ని బియ్యం మళ్ళీ మనకు ఇస్తారు. ఈ వేడుక కోసం వచ్చిన వాళ్ళందరూ ఈ మంగళసూత్రాలు తీసుకెళ్లేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ముత్తైదులందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలనేసి ఆశీర్వదిస్తూ మంగళ గౌరికి పసుపు, కుంకుమ అన్నీ వేసేసి ఆ మంగళసూత్రాలకైతే పూజ చేస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా అక్కడున్న వాళ్ళు పసుపు కుంకుమనేసి దండం అయితే పెట్టుకుంటారు.
ఇలా అందరూ మంగళసూత్రాలకు, మెట్టెలకు పూజ చేసిన తర్వాత మళ్ళీ బ్యాండ్ బాజాలతోటి తీసుకెళ్తూ ఉంటారు. మంగళహారతులతో పాటుగా తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్ళేటప్పుడు ఊర్లో అందరూ సరదాగా చూస్తూ ఉంటారనమాట, బయటికి పరిగెత్తుకొచ్చి ఏం జరుగుతుందా అని. ఇక మంగళసూత్రాలను కూడా తీసుకురావటం జరిగింది. ఇప్పుడు ఈ తీసుకొచ్చే లోపలే ఇక్కడ మళ్ళీ అన్నీ సిద్ధం చేస్తారనమాట. ఏంటంటే ఎవరైతే పెళ్లి కూతురు తల్లి ఉంటుందో వారికి వడిబియ్యం అనేది ముందుగా పోసుకుంటారు. ఆ తర్వాత కూతురికి పెళ్ళైన తర్వాత వాళ్ళు కూడా వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. ముందుగా మాత్రం తల్లి పోసుకుంటుంది. అప్పుడు వాళ్ళ పుట్టింటి వాళ్ళ నుంచి తీసుకొచ్చినటువంటి వడిబియ్యాన్ని అయితే పోస్తారు. పుట్టింటి వాళ్ళు లేని పక్షంలో మేనమామ కూడా పోస్తూ ఉంటారు. అలా మేనమామ లేకపోతే బాబాయి వాళ్ళు, లేకపోతే పెద్దనాన్న వాళ్ళు, చిన్నాన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా పోస్తారు. వాళ్ళు కూడా లేకపోతే అన్న తమ్ములు పోస్తారు. అన్నదమ్ములు అని అంటే మన సొంత వాళ్ళే కావాల్సిన అవసరం లేదు. అన్న వరుస అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ వడిబియ్యం అనేది పోయవచ్చు అనమాట. వడిబియ్యం అనేది కడుపు చలువ కోసం అనేది పోసేది. నేనున్నాను మీకు అంటూ ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఈ కార్యక్రమమే వడిబియ్యం అన్నమాట. తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ వడిబియ్యాన్ని పోస్తూ ఉంటారు. ఇలాంటి శుభకార్యాలలో ముఖ్యంగా ముందే పోస్తారన్నమాట. 5 ఏళ్ళకు ఒకసారి పోసుకుంటారు. కానీ 5 ఏళ్ల కంటే ముందు లోపల 5 ఏళ్లకు అంటే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో సంబంధం కుదిరిందనుకోండి, అప్పుడు మళ్ళీ పోసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇలా ప్రతి తెలంగాణ ఆడపడుచు వడిబియ్యాన్ని అనేది పోసుకుంటుంది. ఒకవేళ లేట్ అయితే కొట్లాడి మరీ పోసుకున్న రోజులు కూడా ఉన్నాయి. చాలామంది ఇళ్లలో దేనికి కొట్లాడుకోరండి, వడిబియ్యానికి మాత్రం కొట్లాడుకొని మరీ ఈ వడిబియ్యాన్ని అనేది పోయించుకుంటారు. అబ్బా మరీ పొట్లాడుకొని పోసుకునే అంత ఏముంది వడిబియ్యంలో ప్రత్యేకత అని అనుకున్నట్లయితే ఇప్పుడు నేను తెలియజేస్తానండి. ప్రతి మనిషి శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. నాభి దగ్గర ఉండేటువంటి చక్రాన్ని మణిపూర చక్రం అని అంటారు. ఈ మణిపూర చక్రం అంటే నాభి, ఒడి. ఈ ఒడిని రక్షించే స్థానమే ఈ ఒడి బియ్యంలోని ప్రత్యేకత. ఈ ఒడిలో బియ్యం పోసుకుంటం వల్ల లక్ష్మి, సరస్వతి, పార్వతి త్రిమూర్త్యాత్మిక శక్తులు ఈ మణిపూరక చక్రం మధ్య భాగంలో ఉంటాయన్నమాట. అందుకని ఆ శక్తులను అర్చించటమే ఈ ఒడి బియ్యం. ఎవరికైతే ఈ బియ్యాన్ని పోస్తున్నామో వాళ్ళకి కూడా ఈ సమస్త శక్తులు ఉండాలని తమ ఇంటి ఆడబిడ్డ ఇంకొకరి ఇంటి ఇల్లాలై ఆ శక్తులతో అక్కడ కూడా పసుపు కుంకుమతో పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పుట్టింటి వాళ్ళు పోసేదే ఈ వడిబియ్యం యొక్క ఆచారం. ఒడి అంటే సంతానాన్ని కలిగించేటువంటి స్థానం. స్త్రీకి సంబంధించినటువంటి హార్మోన్లు కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి స్త్రీకి ప్రాధాన్యత ఇస్తూ ఈ వడిబియ్యాన్ని పోస్తూ ఉంటారు. ప్రతి స్త్రీకి వడిబియ్యం అనేది వివాహంతో ప్రారంభమవుతుంది. మొదటిసారిగా వడిబియ్యం పోసేటప్పుడు 5.25 కేజీలు అంటే 5 సేర్లు అంటారు. అలా వడిబియ్యం 5.25 కేజీలను తీసుకొని ఆ బియ్యంలో ముక్కులు ఇరిగినాయి అంటే నూకలవి లేకుండా చూసుకోవాలి. వడ్లు, రాళ్ళు, మట్టిబెడ్డలు లేకుండా చూసుకొని 5.25 కేజీలనైతే బియ్యం తీసుకోవాలి. అలాగే 5 కానీ లేదా 9 కానీ 11 కానీ ఎండు కొబ్బర్లు తీసుకోవాలి. కుడకలతో పాటుగా జాకెట్ మలుపులను 5 కానీ 9 కానీ 11 కానీ పెడుతూ ఉంటారు. మలుపులు అని అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా మనకు ఫోల్డ్ చేస్తారన్నమాట. అలా జాకెట్ మలుపులు మలిపి 11 అయితే పెట్టాము మేము. పోకలు, ఖర్జూరాలు, ₹1 బిళ్ళ, అలాగే పసుపు, కుంకుమ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే గట్టి పిండి అంటారు కదా, నలుగు పిండి అంటారు కదా, అది కూడా పెడతారన్నమాట. బియ్య పిండి అది కవర్లో పెడుతున్నారు, అలా తీసుకుని పెడతారు. కొత్త బట్టలు దంపతులతో పాటుగా అత్త, మామ, ఆడపడుచులకు కూడా పెడతారన్నమాట. మా మరిది గారు యుఎస్లో ఉండి రాలేకపోయారు. అందుకోసం అనేసి ఇక్కడ మా అత్తయ్య గారు పోయాల్సి ఉంటుంది. కానీ మా అత్తయ్య గారు కూడా పోయకూడదు అనమాట ఆవిడ. అందుకోసం అనేసి మా మరిది గారు ఈ వడిబియ్యానికి కావలసిన బట్టలు కానీ సామాను కానీ అన్నీ కొని పంపించారు. అప్పుడు వారి మేనమామ అయినటువంటి మా పిన్ని గారు ఇక్కడ ఈ బట్టలను అయితే పెట్టడం జరుగుతుంది. ముందుగా తను బొట్టు పెట్టుకొని వాళ్ళకు కూడా బొట్టు పెట్టి ఆ కొత్త వస్త్రాలు అయితే ఏదైతే ఉందో వాళ్ళకు ఇస్తుందన్నమాట. అప్పుడు మళ్ళీ ఈ వస్త్రాలను తీసుకొని వాళ్ళు ఆ బట్టలు కట్టుకొని వస్తారు. ఆ బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారనమాట. పక్కన ఆడపడుచు కూడా ఉంది, అలాగే అత్తయ్య గారు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా బట్టలు అనేది పెట్టడం జరిగింది.
ఈ వడిబియ్యం పోయడానికి ఒక నిబంధన ఉంటుందండి. ఎవరైతే ఆ ఇంట్లో ఒక ఇంట్లో నుంచి వడిబియ్యం పోసుకుంటారో మళ్ళీ ఆ ఇంట్లో రెండో వ్యక్తికి వాళ్ళే వడిబియ్యం పోయడానికి వీలు లేదు. అంటే పోసే వాళ్ళు ఒకరు ఉంటారు, పోయించుకునే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారనమాట. సో అలా వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. అంటే మేము కోడళ్ళము, వాళ్ళు ఆడపడుచులకి పోసుకోకూడదు. కోడళ్ళు కానీ పొట్లం కానీ అలా ఆపోజిట్ వాళ్ళు మనకు వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. వడిబియ్యం పోసే ముందర మనం బొట్టు పెట్టుకొని వాళ్ళకు బొట్టు పెట్టి ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ కానీ లేదా చీర కానీ వేసేసి అందులో పసుపు కుంకుమ వేసేసి ముందుగా ఆ బియ్యంతో పాటుగా కుంకుమకాయని ఏదైనా మంగళకరమైనటువంటి వస్తువులు అంటే అందులో పోక ఖర్జూర ఎండు కొబ్బరి ఉంటాయి కదా, అలాంటివి 3 కానీ 5 కానీ పట్టుకొని నిండుగా తీసుకొని చేతి నిండుగా తీసుకొని సంతోషంగా పోయాలన్నమాట. అలా పోస్తున్న వాళ్ళకి అలాగే పోయించుకున్న వాళ్ళకి ఎంత అటెన్షన్గా ఉంటారో ఎంత సంతోషంగా ఉంటారో చెప్పలేమన్నమాట. అసలు ఆ ఆడపడుచు పోయించుకున్నప్పుడు ఎంత సంతోషం అంటే ఒక రకమైనటువంటి భావోద్వేగాలు వస్తూ ఉంటాయన్నమాట. కళ్ళలో ఏడుపు వస్తుంది, సంతోషం అనిపిస్తుంది, గర్వపడుతూ ఉంటారనమాట. నా పుట్టింటోళ్ళు నాకు వడిబియ్యం వేస్తున్నారని అది మాటల్లో చెప్పలేము, అనుభవిస్తే కానీ తెలియదండి. అంతటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది వడిబియ్యానికైతే. అందుకేనేమో మన పెద్దవాళ్ళు మేము మీకంటూ అండగా ఉన్నాము, నీకు పెళ్లి చేసి పంపించి వదిలించుకోలేదు, నీకు అండగా మేమున్నామమ్మా అని ప్రతి నిమిషం గుర్తు చేయడం కోసమని ప్రతి జీవితంలో ప్రతి ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు ఉంటారు అని చెప్పుకోవడానికి కోసమే ఈ వడిబియ్యం అనేది పెద్దలు పెట్టారేమో అనిపిస్తుంది. చాలా మంచి ఆచారం అండి ఇది. అయితే ఈ వడిబియ్యం అనేది ఎప్పుడు పోసుకునే వాళ్ళకు ఒకలాగా ఉంటుంది, కొత్తగా పోసుకునే వాళ్ళు అంటే కొత్తగా పెళ్లి చేసుకుని పోసుకునే వాళ్ళకు ఇంకొక రకంగా ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ పెళ్లి కూతురుకు పోసిన వీడియో తీస్తాను. అలాగే తర్వాత అంటే అమ్మవార్లకు కూడా పోస్తూ ఉంటారు, గ్రామదేవతలకు కానీ శక్తిపీఠాలలో కానీ అలా అమ్మవార్లకు కూడా వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఒక రకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. అలాగే చనిపోయిన వారికి కూడా వడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. ఈ సందర్భంలో చెప్పొచ్చో చెప్పరాదో కానీ అప్పుడు కూడా పోస్తారనమాట. వీటికి సంబంధించినటువంటి అంటే వడిబియ్యానికి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ ఉన్నాయండి. వాటిని ఒక ప్లేలిస్ట్ పెడతానండి. ఆ ప్లేలిస్ట్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియోతో పాటు ఆ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వడిబియ్యాన్ని 3 కానీ 5 కానీ 9 కానీ 11 మంది కానీ ఎంతమంది అయినా పోయొచ్చండి. ఒకవేళ 3 ఉన్నారనుకోండి, 5.25 కేజీలు 3 పోయలేరు కదా, అలా రిపీటెడ్గా మళ్ళీ వాళ్ళే బొట్టు పెట్టి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో అలా ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ పోసేసి ఆ బియ్యాన్ని అయితే కంప్లీట్గా కొన్ని పోయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్ని పోసిన తర్వాత లాస్ట్లో కొన్ని ఉంచాలండి. అప్పుడు ఎవరైతే పోయించుకుంటారో ఆ ఆడపడుచు మళ్ళీ మనకు తన చెయ్యి గుప్పి నిండుగా తీసేసి మనకు 5 గుప్పిళ్ళన్నా 3 గుప్పిళ్ళన్నా వేస్తారనమాట. ఒక మంచి సుముహూర్తం చూసుకొని ఈ ఇంటి ఆడపడుచు వడిబియ్యం వండి భోజనాలు పెట్టుకుంటుంది, పుట్టింటి వాళ్ళని పిలుచుకొని ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఒక రోజు మంచి రోజు చూసుకొని వడిబియ్యం వండుకొని అందరిని పిలుచుకుంటారనమాట. ఇలా వడిబియ్యం పోసిన తర్వాత ఆ ఇంటి ఆడపడుచు లక్ష్మీదేవితో సమానం కాబట్టి ఇలా ఆశీర్వాదం అనేది తీసుకుంటూ ఉంటారు. ఈ వడిబియ్యం 5 ఏళ్లకు ఒకసారి పండగల జరుపుకుంటారండి. ఆ పండగ ఆ రోజున ఒక పెళ్లి చేసుకున్నంత పండగలా అనిపిస్తుంది ఆ ఆడపడుచుకు. అప్పుడు పడ్డటువంటి సంతోషాన్ని అయితే పొందుతారు. సో ఆడపడుచులకు వడిబియ్యాన్ని అయితే తప్పకుండా భారం అనుకోకుండా, ఖర్చు అనుకోకుండా ఖచ్చితంగా పోయటం మన బాధ్యత, విధి, మన ఆచారం, సాంప్రదాయం కూడా. సాంప్రదాయాలు వర్ధిల్లాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ట్రెడిషనల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.